హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఈజ్ మై అనదర్ వీడియో. ఈరోజు వీడియో రికార్డ్ చెప్పేది చాలా కొత్తగా అయితే ఉంటుంది అన్నమాట. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఎక్కడైతే కనపడలేదు. ఎప్పుడైనా మీరు ఇటువంటి వీడియో చూసినట్లయితే ఆ ఛానల్ పేరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా అయితే చూస్తాను. ఇక్కడైతే కనపడుతున్నాయి కదా, వీటితో అయితే మనమైతే ఈరోజు వీడియో అయితే రికార్డ్ చేయబోతున్నాం అన్నమాట. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక తెల్లటి పాలు బీచింగ్నెస్ ఏమవుతుంది అనేది? మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అనిపించింది. మరి నాకు అనిపించింది మీకు కనపడకుండా ఉంటుందో చెప్పండి. ఇంకెంటనే అయితే షాప్కి వెళ్ళి బీచింగ్ పౌడరు అలాగే పాలు అయితే తీసుకొచ్చేసాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడే కదా అనిపించింది, అందుకే నాకు లైవ్లో దొరికే పాలు అయితే దొరకలేదు అన్నమాట. అందుకని ప్యాకెట్ పాలతో అయితే చేస్తున్నాను అన్నమాట. ఈ పాలను అయితే చింపుకొని ఇంకా బేకర్లో అయితే వేసేసుకుందాం. ఈ పాలు అనేది చాలా తెల్లగా ఉంటాయి. బీచింగ్ అనేది చాలా పవర్ ఎక్కువ అన్నమాట దానికైతే. బురద వాటర్లో వేసినా వైట్గా మార్చగల దొమ్ము అయితే దానికి ఉంది. అటువంటి ఈ వైట్గా ఉన్న పాలునే అసలు ఎలా మారుస్తుంది, మార్చగలదా లేదా అని ఇంకా వెంటనే థాట్ వచ్చిందన్నమాట. ఇంకా థాట్ రాగానే ఎలా ఊరుకుంటాను చెప్పండి. ఇంకా వెంటనే అయితే స్టార్ట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. Then get up, get dressed before work's off my list. What's left to do, just guess. It's you, my favorite, but I wanna taste you. ఇప్పుడైతే బీచింగ్ అయితే వేసేసాం కదా పాలలో. ఇప్పుడైతే కర్రపళ్ళు తీసుకుని అయితే బాగా తిప్పుదాం అన్నమాట. మరి బాగా కలవాలి కదా. మీకు డౌట్ కూడా రావచ్చు, స్పూన్ వాడచ్చు కదా అని చెప్పి. స్పూన్లు గట్లు వాడనంట మా అమ్మ విమానం మూత అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా మనం ఈ కర్రపళ్ళని తీసుకుని అయితే బాగా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత మరి పాలు ఏమన్నా మారుతాయా లేకపోతే తెల్లగానే ఉంటాయని. ఇప్పటికైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి అయితే మారిపోయినమాట. మనం బూస్ట్ కలుపుకుంటే ఏ కలర్లో వస్తుందో అలాగే బ్రూ కలుపుకున్నా సరే ఆ కలర్లో అయితే మారిపోయినాయి. అలాగే హీట్ అయినాయి అన్నమాట పాలు. బీచింగ్ వేయగానే పాలు కూడా అయితే వేడెక్కిపోయినాయి. మరి ఫైనల్ రియాక్షన్ ఏంటో చూద్దాం. And feel you shake, raising an earthquake. Can't push the brakes when a rush hits. We're going in, we're going in. You keep me biting my cheek, year after year. Only gets better, I'm weak in the knees. We hit the sheets, you on my lips, I'm feeling the heat. That's all I need. ఇంకప్పుడైతే 20 నిమిషాలు కూడా పక్కనైతే పెట్టేసామన్నమాట పాలని. ఇంకా 20 నిమిషాల తర్వాత అయితే ఇలాగైతే తయారైందన్నమాట. మన పాల్లో బీచింగ్ వేస్తే మట్టుకి కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకా అంతకుమించి ఏ తేడా అయితే ఇందులో లేదన్నమాట. కాకపోతే ప్యాకెట్ పాలు వలనేమో కానీ అందుకే కొంచెం కలర్ కూడా మారింది. లేకపోతే మన లైవ్ పాలు అయితే నాకు తెలిసి కలర్ కూడా అయితే ఏం చేంజ్ అవ్వదేమో. ఒకవేళ నెక్స్ట్ టైం చేద్దాం వీడియో అయితేనే. ఇంకా ఫైనల్గా బీచింగ్ను కనుక పాల్లో వేస్తే మట్టుకి ఇలా బ్రౌన్ కలర్లో అయితే మారుతుంది. ఇంకా అంతకుమించి ఎటువంటి రియాక్షన్ అయితే ఉండదు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్. అండ్ అలాగే చేతితో మంచి మనసు చేసుకుంటూ షేర్ చేయండి మామ. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా బాయ్ బాయ్ గైస్.